హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది టు ఆల్. ఆల్. ఉగాది బురా ఉగాది. బురాల హ్యాపీ అబ్బే ఉగాది. బురా. హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. అందరికీ ముందుగా అయితే ఉగాది శుభాకాంక్షలు అండి. నేను ఒక 5 డేస్గా 6 డేస్గా అవుతుందండి వీడియోస్ చేయక. సో నాకు కొంచెం వర్క్ ఉండి వీడియోస్ చేయలేదు. సో ఇప్పుడైతే ఉగాది రోజు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఉగాది పచ్చడి వీడియోనైతే ఈరోజు వీడియో షూట్ చేసి అండ్ ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా మా బుడ్డపిల్లలు అయితే విషెస్ చెప్పారు కదండి, అండ్ మీరు కూడా కామెంట్ బాక్స్లో సేమ్ టు యూ అని కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఉగాది పచ్చడి రెసిపీ అనేది స్టార్ట్ చేస్తుంటే మా పిల్లలు ఇక్కడ బెల్లం ముక్క అనేది తీసుకొని తింటూ ఉన్నారు. చూసారు కదా, చాలా బాగుంది మమ్మీ అంటూ తింటూ ఉన్నారు. మనం లేట్ చేయకుండా ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అనేది చూద్దాం. అందరికీ తెలిసే ఉంటుంది, నేనైతే ఈ విధంగా ట్రై చేస్తున్నాను. మరి మీరు ఎలా ట్రై చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా అయితే చింతపండుని ఒక రిక్క వరకు అయితే నానబెట్టుకున్నానండి. ఎక్కువ అవసరం లేదు. ఇలా నానబెట్టుకొని అది కొంచెం నానిన తర్వాత మనం గుజ్జు వరకు ఈ విధంగా ఒక గిన్నెలోకి పోసుకొని దీంట్లోకి మనం కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కొత్త బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండు ఒక 2 మినిట్స్ అయితే కరిగిపోతుంది అనేది బెల్లం. లేదు అంటే బెల్లానికి బదులు షుగర్ అయినా వేసుకోవచ్చు, మనకు తీపి కావాలి కదా. ఇప్పుడు దీంట్లోకి మనకు కొత్తగా వస్తాయి కదండి మామిడికాయలు, ఆ మామిడికాయల్ని కొద్దిగా ఒక చెక్కంత తీసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు కారానికి బదులుగా మిరియాలు కొద్దిగా కల్లుప్పుని రెండింటిని కూడా దంచి విధంగా మెత్తని పౌడర్ లాగా వేసుకోవాలి అన్నమాట. అంటే మనం కారం వేసుకోవచ్చు, కారానికి బదులుగా మనం ఇక్కడ మిరియాలు అనేవి యూస్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మిరియాలు సాల్ట్ వేసాం కదా, దాని తర్వాత వేప పూత బగరే కదండి. సో వేప పూతని ఈ విధంగా ఆకులు కాకుండా ఇలా పూతని మాత్రమే వేసుకొని ఇప్పుడు అన్నిటినీ ఒకసారి బాగా కలపాలి. కలిపితే మనకి ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. సో తప్పకుండా తాగాలండి ప్రతి ఒక్కరు కూడా, చాలా మంచిది. చూసారు కదా, మీరు ఇలానే ట్రై చేశారా లేదా ఇంకొంచెం వెరైటీగా ట్రై చేశారా? నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.